ఆ డప్పు చప్పుడు. ఏటే డప్పు డప్పును ఊరికే తిప్పుకుంటున్నావు? అసలే ఉడికి మీద ఉన్నాను. అట్టుగా నీ డప్పు ఒక్క తాపు తన్నేనంటే డప్పు పప్పు అయిపోతుంది. ఎన్నెలా ఎన్నెలా ఇక్కడ కూకున్నావా? కొండదేవరకు ఉపారం పెట్టి కోడిని కోసినాను. ఈ బువ్వట్టుకెళ్ళి సూర్యుడికి ఇచ్చేసిరా. ఏటు అంటావు? బావు కడకల్దాను కూడా సిగ్గేనేటే. ఏటు మళ్ళీ అంటావు? ఏట ఇది? బేగ అట్టుకెళ్ళి ఇచ్చేసిరా అమ్మా. నేను వెళ్ళ బాబు. ఏ నిన్ను చూస్తాడు. ఏడు చూస్తాడు? నిన్ను తాను చేస్తుంటే సెట్ సాట్ నుండి చూస్తాడు. స్వతంత్రం మనిషి ఆ మాత్రం చూడేటే. అయ్యా ఆడు చూడకుండా ఇంకెన్నాడు ఉండిపోతా? ఏటే ఇందాక నేను చూస్తున్నాను. ఆడికి తిండి అయిపోయి ఆటకెళ్ళిపోయేదాకా తల్లి కూతురు ఇద్దరు గొడవతోటే సరిపోతా ఏంటి? పోనీ అది అటుకెళ్ళంటుంది కదా, నువ్వు అటుకెళ్ళు. అమ్మా ఏ నీకెందుకులే కట్టం, నేనే అట్టుకెళ్తాలే. లోనెట్టవే అట్టుకెళ్ళాలని. ఏంటిది? పండగ పువ్వా? అమ్మ పంపింది. లోపలికి రా, కలిసి తిందాం. తీసుకో బాబు, నేను వెళ్ళిపోతాను. లోపల రాయే. చూసావా, నీకోసం దొరగా అడిగి తెచ్చాను. లోపలికి రా, కట్టుకుంది కానీ. వద్దు, నాకు సిగ్గేస్తుంది. నా మాట ఏమంటున్నానా? నన్ను వదిలే. ఇదిగో నేను వదలంతే. అలాగే నుంచు, అలాగే నుంచు, కట్టుకుని నుంచు. సిగ్గులేదు గిగ్గులేదు, అలా నుంచు. నన్ను వదిలేమంటున్నానా? నేను చెప్పే మాట నువ్వు అగు అగు. మీరందరూ ఎక్కడున్నారు? గూడెంలో ఉన్నారు. గూడెం ఎక్కడుంది? అడవిలో ఉంది. అడవి జమీందారు గారి చేతిలో. ఇక్కడ చెట్టు చిగురెట్టినా, కోడి కోతెట్టినా, ఎవరేం చేసినా అంతా జమీందారు గారి చలవ. మన గూడెంలో అమ్మవారికి ఎన్ని శక్తులున్నాయో మన జమీందారు గారికి అన్ని శక్తులు ఉన్నాయన్నమాట. అమ్మవారి దయ కోసం మనం బల్లెత్తు ఉంటాం కదా, అలాగే జమీందారు గారి దయ కోసం మనం కోళ్ళని గొర్రెల్ని ఇచ్చుకుంటూ ఉండాలి. అయితే ఆయన కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. గొర్రెల జోలికి పోరు, కోళ్లతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. జమీందారు గారికి మెడముక్క అంటే ఇష్టం, అబ్బాయి గారికి కాళ్ళంటేనే ఇష్టం. ఇక అమ్మగారికి మెడముక్క దగ్గర నుంచి ముడ్డి ముక్క దాకా లొట్టలు వేస్తూ తింటారు. ఇవాళ జమీందారు గారు వస్తున్నారు. ఓ 25 కోళ్ళను సిద్ధం చేసి ఉంచండి. చాలా ఇంకా కావాలా? అరే బక్క జవానా, వెళ్ళరారా. నీ ఒళ్ళు చూస్తే కోళ్ళలాగా ఉంటది, నీ మాంసం చూస్తే గొర్రెలాగా ఉంటది. నోరు ముయ్యి. ఈ రెండు కలిసి రావాలంటే ఓ పని చేద్దాం రా. ఏంటది? నిన్ను నూకాలమ్మ గుడికాడికి తీసుకెళ్ళి కసుక్కుని ఒక్క నరకు నరికెత్తే బాగా బాగాలు ఉన్నాయి. ఈ తల ఏమో నూకాలమ్మకి, ఈ మొండె ముత్యాలమ్మకి, ఈ కాలు పోతరాజుకి పంచెత్తే ఈ గూడెని పట్టిన దరిద్రం వదిలిపోద్దురా. ఏడిడు అక్కడ ఉన్నారా? దొంగ కోళ్ళు పట్టిన ఆ సింగందద్ది అట్టగే వాగుతాళ్లే, అవేం పట్టించుకోకండి. రండి, దిగి రండి. పర్వాలేదు, నేనున్నాను, రండి. మీరేం భయపడకండి బాబు, నేనున్నాను. ఇదిగో
జమీందారు గారంటే అడవికే హక్కుదారు. ఆయన ఏదడిగితే అది మనం ఇయ్యాల. అది మన ఇది. అవునరా, మనల్ని పీకుతున్నాం వాళ్ళ అనవైతే మనం వాళ్ళ కాళ్ళ దగ్గర చచ్చిపడి ఉండడం మన ఇది. జమీందారు గారు అడవికి అధికారి, ఈ బక్క పెద్దోడు మనకి అధికారి. ఈ బక్కోడు జమీందారు చెప్పులు నాకుతాడు. ఈడు చెప్పులు ఈ పక్క పెద్దోడు నాకుతాడు. వీళ్ళిద్దరూ కలిసి నాకే పెద్ద చెప్పు ఒకటి ఉంది. దాని సంగతి నాకు తెలుసు. ఏయ్! నీ బతుకు గురించి నాకు తెలుసురా. 4 అత్తరం మొక్కలు చదువుకున్నాడిని. ఈ గూడెం పెద్దల కళ్ళు ఇప్పాలనుకునేవాడిని, కానీ ఇప్పలేనోడిని. నా నోరెప్పకుండా ఊరుకోలేనోడిని. ఊరుకోలేక నోటి నిండా ఇప్పసారా తాగేసి పడుండేటోడిని. నా మత్తు దిగిందా మీ అందరి బండారాలు బయట పడేస్తాను. రేయ్! నా మత్తు తెక్కకుండా చూసుకోండిరా, చూసుకోండి, చూసుకోండిరా, చూసుకోండి. ఇలాంటి వాళ్ళు గూడెంలో ఉంటే పెద్దోళ్ళ కోపం అవుతుంది. గూడెనికి గంటం, తర్వాత మీ ఇష్టం. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈడి విషయం నేను చూసుకుంటాను. అయ్యారు చూశారు. కోళ్ళెట్టుకెళ్ళండి. Shut up, idiot, rascal, fool, attention! Shut up! Hey! Sukumari, Sukumari, digu na Sukumari, digu, digu. నానా చిన్ని బుజ్జి రవలి రవలి రర రర బుజ్జి దానన్న దమ నన్ను ఎక్కువ నాన్న ఎత్తుకోనా ఎక్కువ నాన్న అలాగే నన్న ఎక్కు ఎక్కు అచ్చికచ్చులు హాయ్ లెంగా అమ్మా బాగున్నావా బాగున్నాను అమ్మగారు. అమ్మగారు మీకోసం ముందు నుంచి వెనక దాకా బాగా పుష్టిగా బలిసిన కోళ్ళు సంపాదించి ఉంచాను అమ్మగారు. ఇంకెందుకు ఆలస్యం అట్ల పీకలు కోసేసి బొచ్చి పీకేసి కాల్చేసి ముక్కలు కోసేసి కూరండిసి తెచ్చి ఆ ముక్కలు జాగ్రత్త. ఏ మొక్కలండి? అయ్యే వెనక ముక్కలు పాతుకున్నాయి అమ్మగారు. బేగ తెచ్చి. లింగం ఎస్ సార్. ఈ చెట్టుకు పూతలా వచ్చింది. ఇది వరకు వచ్చినప్పుడు పూతలేదే. అప్పుడు ఎండాకాలం సార్, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది సార్. నో, ఏ కాలమైనా సరే నేను చూసినట్టే ఉండాలి. Yes, అండర్స్టాండ్? sir. లింగం ఎస్ సార్. నడముక్కలు రెడీ చేశావా? రెడీగా ఉన్నాయి సార్. Oh. లింగం ఎస్ సార్. ఎవరు ఏనుగు పిల్లకి తొండం కోసేస్తుంది? అది ఏనుగు పిల్ల కాదండి, గేదండి. Oh. సార్ త్వరగా వచ్చున్నారు. ఏయ్, ఆ విషయం ముందే చెప్పకూడదు. గెస్ట్ హౌస్ పోదామా? ఆయన అక్కడే ఉన్నారు. అవుట్ హౌస్? ఆయన మనుషులు ఉన్నారు. వరండా? కుక్కలు కట్టేశారు. మరి ఎక్కడ ఉండేది? సర్వెంట్ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయండి, మీరు అక్కడ ఉండొచ్చండి. అలా చేద్దాం. ఏడా కొసుకొస్తున్నా దొరగా వస్తున్నారు. అరవ మాకురా, గమ్ము నుండు రండి. మొన్న పారిపోతావా? నేను వెళ్ళిపోతాను. భయం భయం అంటున్నప్పుడు సెట్ సాట్ కట్టుకెళ్ళి భయపెట్టకూడదురా. గోకేకి సిల్లడిపోద్ది సెట్టు. అది ఇంకా చిన్న పిల్లరా, పెద్దవాళ్ళ. ఏంటి పెద్దోడా నువ్వు అందరిలాగా మాట్లాడతావు? అది ఎది సీరలు కడుతున్నా ఇంకా పెద్ద దబాలంటావేటి? ఒరే, నీ బాధ తినాలంటే ఓ మార్గం ఉంది. ఏంటిది? వశీకరణం ఆకు, వటవచ్చం ఏరు, కిలకల పెట్ట ఈక, కీసులా ఏరుసయ్యాల కింది దేవతలు తలుచుకుని తాయెత్తు కట్టేస్తాను. దాన్ని అట్టుకెళ్ళి ఈ రాత్రి ఎన్నెల కాలు కట్టే చాలు. నీ బాధ వాళ్ళు చెప్పిన అడ్డు తీరిపోద్ది. అలాగే కట్టేస్తాను, త్వరగా చేసి ఇచ్చేయి. ఊపైకి ఊడిపోద్ది. చెయ్యి పద. నాయుడోరింటి కాడ నల్లకొమ్మ చెట్టు కాడ నాయుడేమన్నాడే. అయ్య బాబోయ్, అదేటి జుట్టు పిలుస్తుంది. మిడతం బొట్లు నిన్ను చూస్తుంటే ఎన్ని జన్మల బంధవు అనిపిస్తుంది.
ఏదో జన్మలో For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.